పశ్చిమ ఐరోపాలో సంభవించిన తీవ్రమైన వడగాలుల వలన ఫ్రాన్స్లో 50కి పైగా మరణాలు సంభవించాయి. దీనికి ప్రధానంగా ఏ వాతావరణ దృగ్విషయం కారణం? ఒమేగా బ్లాక్. పశ్చిమ ఐరోపాలో సంభవించిన తీవ్రమైన వడగాలులకు హీట్ డోమ్ ప్రభావం మరియు ఒమేగా బ్లాక్ వాతావరణ నమూనా కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇవి అధిక పీడన వ్యవస్థలను బంధించి కిందకు దిగే గాలి సంకోచించి వేడెక్కేలా చేస్తాయి. అదే సమయంలో చల్లని గాలి సమూహాలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? తల్లి మరియు నవజాత శిశు సంరక్షణ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సుమన్ రోడ్ మ్యాప్ 2030ని ప్రారంభించారు. ఈ రోడ్ మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం మరియు 2030 నాటికి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశ పురోగతిని వేగవంతం చేయడం. ఇది RMNCHA+N ఫ్రేమ్వర్క్పై ఆధారపడి గర్భధారణకు ముందు నుంచి ప్రసవానంతర కాలం వరకు జీవిత చక్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ RMNCHA+N అనగా రీప్రొడక్టివ్ అనగా పునరుత్పత్తి, మెటర్నల్ అనగా తల్లి, న్యూబోర్న్ అనగా నవజాత శిశువు, చైల్డ్ అనగా పిల్లలు మరియు అడోలసెంట్ అనగా కౌమార ఆరోగ్యం ప్లస్ న్యూట్రిషన్ అనగా పోషణ్. ఇటీవల వార్తల్లో కనిపించిన K9 వజ్రా-T ఏ దేశపు K9 థండర్ హోవిట్జర్కు భారతీయ అనుసరణ? దక్షిణ కొరియా. K9 వజ్రా-T స్వయంచాలిత హోవిట్జర్ తయారీలో విజయవంతమైన సహకారం తర్వాత భారతదేశం మరియు దక్షిణ కొరియా తమ రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ఈ K9 వజ్రా-T అనేది 155mm 52 క్యాలిబర్ ట్రాక్ట్ స్వయంచాలిత హోవిట్జర్. ఇది దక్షిణ కొరియా యొక్క K9 థండర్కు భారతీయ రూపం. దీనిని హన్వా డిఫెన్స్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకొని లారెన్స్ అండ్ టూబ్రో అనగా LNT తయారు చేసింది. దీనిని ఎడారులు, మైదానాలు మరియు అధిక ఎత్తు ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం రూపొందించారు. మహిళా నేతృత్వంలోని గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? షీ లీవ్స్. షీ లీవ్స్ అనగా సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ లైవ్లీహుడ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది మహిళల నేతృత్వంలోని గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన ఒక డిజిటల్ వేదిక. దీని న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ప్రారంభించారు. దీనిని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అభివృద్ధి చేసింది మరియు ఇది లోక్ ఓఎస్ ప్లాట్ఫామ్ కింద అమలు చేయబడుతుంది. ఈ వేదిక స్వయం సహాయక బృందాల మహిళలకు సంస్థల అభివృద్ధి, జీవనోపాధి కల్పన మరియు ఆర్థిక చేరికను ప్రోత్సహించడం ద్వారా మద్దతిస్తుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రవిశంకర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రవిశంకర్ను జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఆయనకు బ్యాంకింగ్ గణాంకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, సెటిల్మెంట్ వ్యవస్థలు, రుణ నిర్వహణ మరియు స్థూల ఆర్థిక గణాంకాలు వంటి రంగాలలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. కొత్తగా ప్రవేశపెట్టిన VBG రామ్జీ చట్టం ఏ పథకం స్థానంలోకి వచ్చింది? MNREGA. కొత్తగా ప్రవేశపెట్టిన VBG రామ్జీ చట్టం అనగా వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
అనగా ఎంఎన్రేగా స్థానంలోకి వచ్చింది. ఈ ఈబీజీ రామ్జీ చట్టం ఒక ఆధునిక ఫ్రేమ్వర్క్ని ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి హామీతో కూడిన వేతన ఉపాధిని సంవత్సరానికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఇటీవల వార్తల్లో కనిపించిన మలప్రభ నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి. కర్ణాటకలోని మలప్రభ నది ఇటీవల ఎండిపోవడంతో దాని ఒడ్డున నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కృష్ణానదికి ఒక ముఖ్యమైన ఉపనది. ఈ నది కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గల పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి కొండలు కనకుంబి గ్రామంలో ఉద్భవిస్తుంది. ఇది తూర్పు వైపు ప్రవహించి బాగల్కోట్ జిల్లాలోని కొడల సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని యొక్క ప్రధాన ఉపనదులు బెన్నిహల్లా, హిరేహల్లా మరియు తుప్రిహల్లా. మలప్రభ నదిపై రేణుకాసాగర్ డ్యాం నిర్మించబడింది. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. సత్కోషియా టైగర్ రిజర్వ్లో పులుల పునఃప్రవేశాన్ని పునఃప్రారంభించాలన్న ఒడిశా ప్రతిపాదనకు జాతీయ పులి సంరక్షణ అథారిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంది. ఇందులో సత్కోషియా గోర్జ్ అభయారణ్యం మరియు బైసిపల్లి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. మహానది ఈ రిజర్వ్ గుండా ప్రవహించి సత్కోషియా గోర్జును ఏర్పరుస్తుంది. ఇది దక్కన ద్వీపకల్పం మరియు తూర్పు కనుమల జీవ భౌగోళిక ప్రాంతాల సంగమ స్థానంలో ఉంది. ఇటీవల అదనపు ప్రభుత్వ పెట్టుబడికి ఆమోదం పొందిన ఏ నిధి భారతదేశ్ మొట్టమొదటి సావరెన్ వెల్త్ ఫండ్గా గుర్తింపు పొందింది? జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి ఎన్ఐఐఎఫ్. జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి ఎన్ఐఐఎఫ్లో అదనంగా 30,000 కోట్ల పెట్టుబడికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్ను పెంపొందించడానికి భారత ప్రభుత్వం మద్దతుతో ఏర్పాటు చేసిన నిధియే ఈ ఎన్ఐఐఎఫ్. ఇది భారతదేశ మొట్టమొదటి సార్వభౌమ సంపద నిధి. ఈ ఎన్ఐఎఫ్ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ ఈక్విటీ మరియు గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్, నిలిచిపోయిన ప్రాజెక్టులతో సహా ఇతర వైవిధ్యభరితమైన రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ ఏ రకమైన కార్యకలాపాల కోసం ఆమోదించబడింది? హెలికాప్టర్ కార్యకలాపాల కోసం. ఉండవల్లి హెలిపోర్టులో, ఇది ఏపీలో ఉంటుంది, హెలికాప్టర్ కార్యకలాపాల కోసం భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ అనగా పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ విధానాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేయగా ఐసిఏఓ ప్రమాణాలకు అనుగుణంగా డీజీసీఏ ఆమోదించింది. ఈ చొరవ అత్యవసర సేవలు, విపత్తు సహాయం, పర్యాటకం, తీర్థయాత్ర, సముద్ర కార్యకలాపాలు మరియు ప్రాంతీయ అనుసంధానం కోసం సురక్షితమైన హెలికాప్టర్ కార్యకలాపాలకు మద్దతిస్తుంది. ఇటీవల G7 సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించబడిన నాగోరి అశ్వగంధ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? రాజస్థాన్. ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి భౌగోళిక సూచిక హోదా పొందిన నాగోరి అశ్వగంధను ఒక సాంప్రదాయ భారతీయ బహుమతిగా సమర్పించారు. ఈ నాగోరి అశ్వగంధ అనేది రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతంలో పండించే ఒక ప్రీమియం రకం అశ్వగంధ. నాగౌర్లోని పొడి వాతావరణం మరియు ఇసుక నేల దీని సాగుకు అనువైనవి. దీనికి 2026లో భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ హోదా లభించింది. వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసే పథకం ఏ సంస్థ ద్వారా అమలు చేయబడుతుంది? ఫార్మాస్యూటికల్స్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసే పథకం కింద ఫార్మాస్యూటికల్స్ విభాగం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకాన్ని రసాయనాలు మరియు
ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం అమలు చేస్తుంది. దేశీయ తయారీని ప్రోత్సహించడం మరియు భారతదేశ వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకం కీలక భాగాల తయారీ, నైపుణ్యాభివృద్ధి, క్లినికల్ అధ్యయనాలపై దృష్టి సారిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం ఏ కార్యక్రమం కింద వారసత్వ సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది? మన స్మారక చిహ్నాలు మన గర్వం. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మన స్మారక చిహ్నాలు మన గౌరవం అనే ఇనిషియేటివ్ కింద 2 కొత్త వారసత్వ పరిరక్షణ పథకాలను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ట్రస్టులు, ఎన్జిఓలు ఢిల్లీలోని 75 చారిత్రాత్మక కట్టడాలను 5 సంవత్సరాల పాటు మాన్యుమెంట్స్ ఫ్రెండ్స్గా దత్తత తీసుకోవచ్చు. ఈ స్మారక చిహ్నాలను దత్తత తీసుకున్న సంస్థలకు పునరుద్ధరణ, పరిరక్షణ పనుల కోసం 2 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రజా భాగస్వామ్యం ద్వారా వారసత్వ పరిరక్షణను ప్రోత్సహించడం, పర్యాటక అభివృద్ధిని పెంచడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. గ్రామ సభలలో తక్కువ భాగస్వామ్యంపై జాతీయ అధ్యయన నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామ సభలలో తక్కువ భాగస్వామ్యం అనే అంశంపై జాతీయ అధ్యయన నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ నివేదికను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కోసం జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ రూపొందించింది. మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, వృద్ధులు మరియు వలసదారులు వంటి బలహీన వర్గాల వారు భాగస్వామ్యంలో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. బలహీనమైన జవాబుదారీతనం, రాజకీయ జోక్యం మరియు పేలవమైన ఫిర్యాదుల పరిష్కార కారణంగా విశ్వాసం మరియు పారదర్శకత లోటు నెలకొందని నీతి ఆయోగ్ రిపోర్టులో తేలింది. ఐక్యరాజ్య సమితి ఆసియా మరియు పసిఫిక్ ఆర్థిక మరియు సామాజిక కమిషన్ అనగా యుఎన్ఎస్కేప్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్యాంకాక్, థాయిలాండు. ఆసియా పసిఫిక్లోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏటా దాదాపు $800 బిలియన్ వాతావరణ ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితి ఎస్కేప్ నివేదిక హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఆసియా మరియు పసిఫిక్ ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత సమగ్రమైన అంతర్ప్రభుత్వ వేదిక. ప్రాంతీయ సహకారం మరియు ఏకీకరణ ద్వారా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. దీని యొక్క ప్రధాన కార్యాలయం థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉంది.